సో మీరు జీవిత కాలానికి సరిపడా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అన్ని అలా 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 కుమ్మేసేలా పెట్టేశారు. పెట్టేసుకున్నా. ఎంత గ్రేట్ సార్. అంటే బట్ మీరు మీ గ్యాప్‌లో మీరు జస్టిఫై చేశారు కదా! ఎంత గ్యాప్ వచ్చింది సార్? ఇప్పుడు లాస్ట్ ఫిల్మ్‌కి ఇప్పటికి ఆల్మోస్ట్ మినిమమ్ ఒక 20 ఇయర్స్ గ్యాప్ ఉంటుందండి. 15 ఇయర్స్, 20 ఇయర్స్ గ్యాప్ ఉంది. పెళ్ళాం ఊరెళ్తే తర్వాత నాకు పెద్దగా హిట్స్ ఏమి కానీ లేవు. అంత కాదు సార్. అంత ఒక వెలుగు వెలిగిన మీరు హ్మ్. మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు ఎక్కడైనా మీరు డిస్టర్బ్ అయ్యారా? అహా! అసలు అవ్వలేదండి. అంటే ఇంత అందరూ నేను తీసేస్తున్నారు. డిస్టర్బ్ అవ్వలేదు. కానీ మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. అవునా? హ్మ్. అంటే బికాస్ ఆఫ్ అంటే ఎందుకనంటే ఈ ఈడికేంటి ఇట్లా చాలొద్దు అనుకున్న వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. హ్మ్. ఈడితో మళ్ళీ మన సినిమా చేయాలి ఇప్పుడు ఈడితోటి డిస్టర్బ్ అయ్యారు. హ్మ్. వీళ్ళందరి డిస్టర్బెన్స్ నేను హ్యాపీగా చూస్తూ ఈరోజు ఉన్నానండి. ఆడియన్స్ దయ వల్ల. హౌ డు యూ ఫీల్ సార్ ఓవరాల్‌గా సినిమా పరిశ్రమకి మీరు ఎక్కడ భీమవరంలో కదా సార్ మీరు చదువుకున్నది? భీమవరంలో చదువుకున్నారు. ఫీవర్లో చదివానండి. మాస్టర్ ఆఫ్ కామర్స్ చదివాను. ఆ, తర్వాత డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ మెడ్రాస్లో చేశానండి. అంటే క్వాలిఫికేషన్ వేరు. Hmm. ఇందులోకి వచ్చారు ఈ పరిశ్రమలోకి. Hmm. ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్‌గా మీ లైఫ్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ? నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసో తెలియకో మొత్తం మీద నాకు సినిమా అంటే ఒక ఇష్టం. ఇష్టం కన్నా పై పదం అండి పిచ్చి. ఆ పిచ్చితోటి ఇక్కడికి వచ్చానండి. ఆ పిచ్చి కోసమే ప్రతి క్షణం ప్రయత్నం చేశాను. తర్వాత దెబ్బలు కూడా తిన్నానండి. చాలా దెబ్బలు దెబ్బలు తిన్నారు సార్? తిన్నాను. దెబ్బలు తిన్నాను. ఎలా సార్? ఆఖరికి పప్పలు వండుకునే స్థితికి కూడా వెళ్ళిపోయానండి. అంటే ఎవరు సార్? పప్పలు వండుకునే స్థితికి అంటే కాజాలు ఇవన్నీ చేసుకుని గడిపితేనే తప్ప జరిగిన ఎంకామ్ చదువుకున్న తర్వాత అయ్యో. అది కూడా చేశానండి. కానీ ఆ రోజున కూడా నేనేమి ఎదగబోయేటటువంటి నన్ను నేనే చూసుకున్నాను తప్ప అయ్యో జరుగుతున్నది మాత్రం నేను చూసుకోలేదు. ఆ సిచ్యువేషన్ అసలు ఎలా ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది సార్? మీరు కాజాలు ఉతుకోవాల్సిన కాజాలు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే మాకు సొంతంగా ఒక కంపెనీ ఒకటి ఉందండి, స్వీట్ కంపెనీ. ఉంటే అప్పుడు అందులో మొత్తం 20 మంది 30 మందిని పనులు పెట్టారనుకోండి, కాస్ట్ ఎక్కువైపోతుంది కదా. అంచేత తక్కువ మన ధరకి సప్లై చేయొచ్చు కదా అలాగని చెప్పేసి మరి నువ్వు కూడా పని చేయొచ్చు కదా అంటే నేను కూడా నేర్చేసుకుని నేను పని చేశాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంకామ్ చేసేసాను అంతే. చేసేసి ఒక మంచి విషయం చెప్తానండి ఇప్పుడు చెప్పండి చెప్పండి. ఒక రోజు నా కోసం నాకు బాగా ఫ్రెండ్ ఒక అతని పేరు విష్ణు. అతను నా కోసం వచ్చాడండి ఒక రాజదూత బండి వేసుకుని. బాగా ఫ్రెండ్. మేము పార్వతీ భవన్లో చదువుకునేవాళ్ళం అండి. అక్కడ కాలేజీలో డిఎన్ఆర్ కాలేజీలో చదువుకుంటూ పార్వతీ భవన్లో ఉన్నప్పుడు అతను బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ లైక్ రూమ్మేట్ అనుకోండి. అతను నా దగ్గరికి వచ్చాడండి. వస్తే నేను అప్పుడు ఒక చిన్న టవల్ కట్టుకునండి కచ్చలు చేస్తున్నాను సీరియస్గా. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు నీ కోసం ఎవరో వచ్చారు ఇలాగని. చూస్తే వీడు టవల్తోనే ఉన్నారండి. మరి పని చేసుకుంటే టవల్తో ఉండకపోతే ఎలా ఉంటాం? అవును అవును అంతే కదా. పెద్ద చొక్కాలు వేసుకుని ప్యాంట్లు వేసుకుని జీన్స్ వేసుకుని ఉండమండి మనం అలాగే ఉంటాం. అలాగే ఉన్నాను. అంటే వాడు వచ్చాడు. వాడు వస్తే కూర్చోబెట్టవాడిని, రే కుర్చీలో కూర్చోనుకో అంటే పర్లేదు కింద కూర్చుంటాను అన్నాడు. నువ్వు కుర్చీలో కూర్చో ఎందుకు నేను చెప్తున్నాను కదా కూర్చో అని చెప్పి నేను చేసి రే కాజా వీటికి మంచి వేడిగా ఉండి తీసుకొచ్చి ఒక ఆకులో పెట్టి వాడికి ఇచ్చా. వాడు అది తింటూ ఏడ్చేసాడండి. అయ్యా లిటరల్గా ఏంట్రా ఇది నువ్వు ఈ పరిస్థితి నీకు అలాగని ఫీల్ అవ్వద్దురా నువ్వు తిను హ్యాపీగా తిను అంటే అది తినలేదండి. వదిలేసేసి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు బండి వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. అంటే అన్ని రకాలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయండి. అవును సార్. అదే తప్పదు అవన్నీనండి. అలాంటిది చూసి కూడా మనం నిలబడి ధైర్యంగా ఎస్ రేపటి రాబోతున్నటువంటి రోజు మనది ఇది కాదు, మనది ఇంకోటి ఏదో, అది ఏంటో ఇప్పుడు మనకు తెలియదు అని నమ్మకం ఉండేది అప్పటికే. ఉండేదండి. ఆ క్షణం కూడా ఉండేది. అక్కడి నుంచి మరి మీరు దీనికి రావడం అన్నది అది ఎలా జరిగింది సార్ దట్ ఆ ప్రాసెస్? ఇక ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్లో అచ్చిరెడ్డి గారు ఆయన బాగా హెల్ప్ చేశాడండి, చాలా హెల్ప్ చేశాడు. మీకు చాలా అత్యంత ఆత్మీయులు కదా అచ్చిరెడ్డి గారు. బాగా మాటలో చెప్పలేనంత. మీ ఇద్దరు యాక్చువల్లీ ఒక పేరు ఉంటే ఇంకో పేరు లేకుండా ఉండదు. అవునండి.
అచ్చిరెడ్డి గారు ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్ అండి, యాక్చువల్గా చెప్పాలి అని అంటేనే. అంతటి నిస్వార్థపరుడిని లేదా అంతటి విశాల హృదయం ఉన్నవాడిని నేను చూడలేదండి. అతను వచ్చి హైదరాబాద్లో ఒక కంపెనీ పెట్టాడండి, స్వీట్స్ కంపెనీ. దానికి మా నాన్నగారు కూడా పనిచేసేవారు. అప్పుడు చిన్న టీవీఎస్ 50 అలాగని పాత సెకండ్ హ్యాండ్లో కొని నాకు ఇచ్చి, నువ్వు వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ట్రై చేయి అంటే నేను ఇక్కడికి వచ్చానండి మెడ్రాస్. నెలకు వచ్చి 3,000 రూపాయలు మొత్తం మీద అటు చేసి ఇటు చేసి పోగేసి మొత్తం మీద తనకి పంపించబడి నాకు 3,000 రూపాయల సార్? ఆ 3,000 రూపాయలతోటి నేను తిరుగుతూ ఉండేవాడిని అండి. ఏదో రకంగా మొత్తం మీద మనం వేషాలు సంపాదించాలి అని వేషాల కోసం నానా ట్రైలు చేశానండి. నా వల్ల జంజాల గారిని కలిశాను, దాసరి నారాయణరావు గారిని కలిశాను. అప్పట్లో ఎవరు ఇవ్వలేదు. వేరే ఏదో చిన్న వాటిలలో ఏదో చిన్న వేషాలు ఏవో వేశారండి, బట్ అవి ఏమీ ఉపయోగపడవండి అవి. సో ఇలాగ ఒక జీవితం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇలా లాభం లేదురా, మనమే ఏదైనా ఆలోచిద్దాం అలాగని చెప్పేసి అప్పుడు జాగ్రత్తగా మేము ఒక వీడియో బిజినెస్ చేసేవాళ్ళం. చిన్న వీడియో బిజినెస్ అండి. వీడియోలో బాగా డబ్బులు వచ్చేవి. ఎందుకంటే అప్పట్లో ఏముంది, మాయాబజార్ లాంటి సినిమా 5,000 కొన్నాం. మరి అది ఇప్పుడు ఇవాళ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చెప్పలేం. అంటే ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయామండి ఎక్కడికక్కడ. మీరు అంటే కాకపోతే అప్పుడు ఒక రకంగా మా అచ్చిరెడ్డి గారు నేర్పిందే మీకు చెప్తానండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సోమవారం ఇద్దాం అనుకున్నాం అనుకో, వాళ్ళకి బుధవారం అని చెప్పు. ఇది ఒకటి పాటించు నువ్వు. నేనేమో శనివారమే పంపిస్తాను ఇక్కడి నుంచి డబ్బులు నీకు అని చెప్పేవారు ఆయన. నేను అలాగే చేసేవాడిని అండి. సోమవారం శనివారం నాడు వచ్చేసేది నాకు. వచ్చేస్తే వాళ్ళకి ఆదివారం నాడు ఫోన్ చేసి, ఏమంటే మీకు ఇవాళ అంటే సండే అనుకోండి, మీకేమీ అభ్యంతరం లేదు కదా, డబ్బులు యాక్చువల్గా మీకు బుధవారం ఇస్తా అన్నాను, ఇవాళ రెడీ అయిపోయినాయండి. అలాగని చూడండి అది ఎంత అందంగా ఉంటుందో. వాడు షాక్ అయిపోయాడండి. ఏంటగా ఇప్పుడు బుధవారం నాడు ఇస్తా అన్నావు కదా, నువ్వు ముందు ఇచ్చేస్తావేంటి? అలాగని మీరు తీసేసుకోండి సార్. అది నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్. మంచి బంధాలు ఏర్పడతాయి, క్రెడిటబిలిటీ బాగా పెరిగింది. క్రెడిబిలిటీ, కరెక్ట్ సార్. ఈ క్రెడిటబిలిటీ తోటే అప్పుడు సినిమా స్టార్ట్ చేసామండి. కొబ్బరి బండం స్టార్ట్ చేసినప్పుడు ఈ క్రెడిటబిలిటీ హెల్ప్ అయ్యి ఒక 9 పైసా మేమేం పెట్టుకోలేదు. కాకపోతే దాని మీద వచ్చినటువంటి లాభాలు మాత్రం బాగా వచ్చాయండి. వచ్చిన లాభాలు మొత్తం అన్నీ కూడా నా ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టేశాను. డైరెక్టర్గా ఎస్వి కృష్ణారెడ్డి అలాగని చెప్పేసండి. ఆ తర్వాత సినిమా మాయలోడు. అప్పుడు ఇక డైరెక్టర్ అయ్యానండి. సో ఒక పక్క నుంచి మ్యూజిక్ నాకు హెల్ప్ అయింది బాగాను, ఇంకో పక్క నుంచి కథలు, ఇంకో పక్క నుంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, పైగా దివాకర్ బాబు గారు అన్ని రకాలుగాను హెల్ప్ అవుతూ నేను మంచి సినిమాలు చేయగలిగాను. ఇప్పుడు దివాకర్ బాబు గారు మళ్ళీ రాస్తున్నారా సార్ మీకు, లేక ఈసారి మీరే రాసుకుంటున్నారు మాటలు? ఈసారి నేనే రాస్తున్నాను కదా అండి. అదే కారణం ఏంటి సార్? అంటే అఫ్కోర్స్ మీరు రాయకూడదని కాదు, కానీ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి.